వీక్షకులకు శ్రోతలకు నమస్కారము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 24వ రోజు పారాయణము పద్మపురాణాంతర్గత 17వ అధ్యాయము. ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి జలంధరుడి సేనల చేత వధింపబడుతూ ఉన్న మాయాగౌరిని చూశాడు శివుడు. చూడగానే ఉద్విగ్న మానసుడై ఆ మహాశివుడు యుద్ధములో తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఒక 3 బాణాలను శివుని మీద ప్రయోగించి ఆ మహాదేవుని శిరస్సుపైన, వక్షస్థలంపైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయములో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధింపబడిన వాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడానికి సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడా లేని కోపం వచ్చింది ఆ రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింపజేసేటువంటి శక్తివంతమైన అతి వేగవంతమైన ఆ చక్రం చూపరులను సైతం భయభ్రాంతులను చేస్తూ వెళ్లి ఆ జలంధరుడి తల నరికి నేలపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ ఆ మహారుద్రుడికి, ఆ మహాదేవుడికి ప్రణమిల్లారు, స్తుతించారు, వారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడైన అడవులలో పడి అల్లాడిపోతున్న ఆ శ్రీ మహావిష్ణువును స్వస్థుణ్ణి చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముక్తుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు ఆ మహామాయను ప్రార్థించసాగారు. వారంతా కలిసి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు 3 దేని నుండి పుట్టినవో, దేని యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి అయిన మహామాయకు నమస్కరిస్తున్నాము. వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతి అయిన మహామాయకు నమస్కారము. దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతి అయిన మహామాయకు నమస్కరిస్తున్నాము. ఇలా అనేక విధముగా దేవతలందరూ కలిసి ఆ మహామాయ అయినటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తూ ఉన్నారు. ఈ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి కనిపించింది. ఆ తేజస్సు ఆ దేవతలతో ఇలా అంటుంది: ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వల్ల లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వల్ల పార్వతిగాను వెలసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలంతా కలిసి రమ, ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి, అంటే లక్ష్మీదేవి, ఇక్కడ రమ అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి వద్దకు, ఉమాదేవి అంటే పార్వతీదేవి వద్దకు, సరస్వతీదేవి వద్దకు, ఈ 3 దగ్గరకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు.
భక్తవత్సలుడైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాల్ని చల్లండి అని చెప్పారు. ఇక ఆ దేవతలంతా వచ్చి ఆ బీజాలను తీసుకొని శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా ఆ బీజాలను చల్లారు. అంటే బృందా మోహితుడై అడవులలో ఉండాడు కదా శ్రీహరి, అక్కడికి వెళ్ళి ఆ శ్రీహరి ఉన్నటువంటి ప్రదేశంలో ఈ బీజాలనన్నింటినీ కూడా వాళ్ళు చిలకరించారట. ఓ పృథుభూపాల, పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తముతో చదివిన స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నాడు అన్నారు నారద మునీంద్రులు పృథుభూపతితో. ఇంతటితో 17వ అధ్యాయము సమాప్తము. 18వ అధ్యాయము ప్రారంభము. ఇంకా నారద మునీంద్రులు పృథు మహారాజుతో ఈ విధంగా చెబుతున్నారు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధిగా బృందాచిత స్థలిలో, అంటే బృందాదేవి అగ్నికి ఆహుతయింది కదా, ఆ స్థలాన్ని బృందాచిత స్థలి అంటారు. ఆ ప్రదేశములో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహముతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మి, సరస్వతి, పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి విష్ణువుకు దూరమైంది. కేవలము అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే ఆ పీతాంబరుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రియంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రీ తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే ఆ పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. తులసి మహిమ. ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము. గంగా స్నానము, నర్మదా దర్శనము, తులసీ సేవనము ఈ 3 కూడా సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక, శారీరక పాపాలే కాక మాటల వలన కలిగే పాపాలు కూడా మటుమాయమైపోతాయి. ఇక తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనటంలో ఎటువంటి సందేహము లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు తులసీ దళాలలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తున్నాడో అటువంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడనడం సత్యము. ఇది ముమ్మాటికి సత్యము. తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసీవనపు నీడలో పితృశ్రాద్ధము చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. ఇక మనము ఇప్పుడు ధాత్రి మహిమ అంటే ఉసిరి చెట్టు యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. నారద మునీంద్రులు పృథు మహారాజుతో ఈ విధంగా చెబుతున్నారు. ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి
ద్వారకోద్భవమైన మృత్తిగా ఉంటాయో నిస్సందేహముగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకోవాలి. ఉసిరి పళ్ళని తులసీదళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వారికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసములో చేయబడేటువంటి యజ్ఞయాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాలను ఇస్తాయి. సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసములో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసీ దళాలను, కార్తీక 30 రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నవాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసములో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరిక నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలను మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారము ఈ తులసీ ధాత్రి వృక్షాల మహిమలని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన ఆ శేషునికి గాని సాధ్యం కాదు. ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానములో స్వర్గాన్ని పొందుతున్నారు. ఇంతటితో 17వ 18వ అధ్యాయములు పద్మపురాణాంతర్గత 17, 18 అధ్యాయములు సమాప్తము. 24వ రోజు నాటి కార్తీక మాస పారాయణము ఇంతటితో సమాప్తము. 24వ రోజు నాటి కార్తీక మాస పారాయణము నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.